ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరిపైన కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలు ఉండి అందరము ఎల్లప్పుడూ సుఖశాంతులతో చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను. ఇవాల్టి వీడియోలో మనం బరంపూర్ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల వీడియోను చూస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బరంపూర్ గ్రామంలో వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల పాటు చాలా అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదండి, ఆ టెంపుల్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి పెట్టారో 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఆ చీకట్లో ఆ దివ్యమైన కాంతుల వెలుగులలో టెంపుల్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, రథోత్సవం జరుగుతుందండి. ఆ కొండ ఏదైతే ఉందో కొండపై నుంచి కిందకు వచ్చారు, అక్కడ ఈ రథోత్సవం అనేది జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఆ కొండపైన వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఎక్కడైతే ఉందో అక్కడ చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. చూస్తున్నారు కదా, చీకట్లో కూడా పురాతన పద్ధతిలో ఇలా దివిటీలు అంటారు కదా, వాటిని పట్టుకొని ఇంకా ఈ రథోత్సవం అనేది జరుపుతున్నారు. మనకి ఇలాంటి బ్రహ్మోత్సవాలు కానీ వేరే ఏవైనా కానీ జాతరలు ఉంటే ఇట్లాంటి షాప్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. ఈ నైట్ టైం అండి, అయినా కూడా షాప్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంచేశారు. ఇప్పుడు ఇక మనం ఆ కొండపైనకి ఎక్కుతున్నామండి. ఇక్కడ వచ్చేసి 3 కొండలు ఉంటాయి. ఆ 3 కొండల పైనకి ఎక్కేసాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బరంపూర్ గ్రామస్తులు. ఇక్కడ జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల్లో సేవ చేస్తున్నారండి. నమస్కారం అక్క. నమస్కారం. మీరు అందరు ఎంత మంది ఉంటారు సేవ చేసే వాళ్ళు? ఒక 51 మంది ఉన్నాం. 51 మంది, 51 మెంబర్స్ ఉన్నారంటండి వీళ్ళందరూ కలిసి. మీరు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నారు? ఒక 4 సంవత్సరాలు అయితే. 4 సంవత్సరాల నుంచి. బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజుల నుంచి జరుగుతున్నాయి? ముందటి నుంచి జరుగుతున్నాయి కానీ ఇప్పుడు గుడి పెద్దగా నుంచి పురాతన నుంచి ఉన్నది. అప్పుడు చిన్న ఉండే, ఇప్పుడు పెద్ద గుడి కట్టి నుంచి 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలు. ఇప్పుడు ఈ ఎన్ని రోజులు జరుపుతారు బ్రహ్మోత్సవాలు? 3 రోజులు. 3 రోజులు జరుపుతారు. మీరు ఓన్లీ ఇక్కడ ఈ గుడికి సేవ చేస్తారా, వేరే గుడిలలో కూడా చేస్తారా? ఈ గుడికి చేస్తాం, వేరే గుడికి ఇంకా ఇప్పటికే అందరు ఈ ఊరు వాళ్ళు. ఈ ఊరు వాళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రెసెంట్ అయితే ఈ బరంపూర్ టెంపుల్ లోనే సేవ చేస్తున్నారటండి. అవకాశం వస్తే వేరే టెంపుల్స్ లలో కూడా చేస్తారంట. మీరు సేవా కార్యక్రమాలు అంటే అన్ని చేస్తారా? అన్ని చేస్తాం. అన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. ఓడ్సుడు, వడ్డన వేసుడు, నీళ్ళు జల్లుడు, ముగ్గులు వేసుడు అన్నిగా. ఈ ఐ కార్డ్స్ ఎవరు ప్రొవైడ్ చేసిండ్రు? మేమే అందరం అనుకోని ఐ కార్డ్స్ వేసుకున్నాయి. గుడి నుంచి ఇచ్చినా మీరే? మేమే వేసుకున్నాం. ఇప్పుడు ఈ యూనిఫామ్ కూడా మీరే? ఇంకా వేరే ఉన్నాయి. శనివారం ఆరెంజ్ కలర్ ఉంటాయా? ఓకే ఓకే. తిరుపతి సేవ. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇవన్నీ వీళ్ళు వేసుకున్నటువంటి యూనిఫామ్స్ కూడా వీళ్ళే అనుకొని ఒక రకం డ్రెస్సెస్ వేసుకొని ఇంకా ఈ ఐ కార్డ్స్ అన్ని కూడా వాళ్ళే నీట్ గా ఉంటాయని ప్రొవైడ్ చేసుకున్నారట. ఓం నమో వెంకటేశాయ. గోవింద 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 గోవింద. చూస్తున్నారు కదండి, వీళ్ళంతా కూడా సేవక బృందం 51 మెంబర్స్ ఉన్నారంట. వీళ్ళు ఇక్కడే అంటే వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ప్రతి పని కూడా చేస్తామని చెప్తున్నారు. ఇక మనం ఫైనల్గా అయితే కొన్ని మెట్లు ఎక్కేసి ఇంకా వెంకటేశ్వర స్వామి కొలువైన ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయ్యాం. చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం, హోమాలు జరిగినటువంటి ప్లేస్, కలశ స్థాపన, ఇదంతా కూడా చాలా అంటే చాలా పర్టికులర్గా చేసి పెట్టేశారు. ఇక్కడ ముందుగా మనం గరుడ మహారాజుని దర్శించుకొని ఇంకా ఇక్కడ ముందుగా వెలిసినటువంటి విగ్రహాలండి ఇక్కడ. అయితే ఇప్పుడు మనం చూసేటటువంటి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ని ఈ గ్రామస్తులు తర్వాత నిర్మించుకున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినటువంటి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి స్వయంభూగా వెలిసాయి. నేను ఈ టెంపుల్ చరిత్రను అంతటినీ కూడా మీకు ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ లింక్ని కూడా నేను మీకు షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా చరిత్ర గల టెంపుల్
అండి ఈ టెంపుల్ వచ్చేసి. మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించుకోండి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంతటిని కూడా, అంటే ఆ టెంపుల్స్ అన్నింటినీ కూడా చాలా అంటే చాలా అందంగా అలంకరించేశారు. ఇక మనం టెంపుల్స్ని అంత అలంకరించుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా మనం దేవతా మూర్తులు ఎంత అందంగా మనకు దర్శనమిస్తున్నారో. ఇక్కడ గోదాదేవి అమ్మవారు పసిడి వర్ణంలో ఉన్నారండి. అమ్మవారిని చూస్తుంటే అక్కడ నుంచి ఇంకా కదలటానికి లేదు. బట్ మీకు వీడియో అంతా చేసి చూపించాలి కదా, ఇంక అందుకని ఇదంతా చూపిస్తున్నాను. మనం అన్నమాచార్య గారి ఒక కీర్తనను గుర్తు చేసుకున్నట్లయితే, గోవింద నిచ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం నీ రూపం మధురం అని అన్నారు కదా. ఇంకా తను ఈ వెంకటేశ్వర స్వామి వారి ఆ రూపాన్ని చూస్తూ ఎంత పరవశించిపోయి మనకు ఆ కీర్తనలు రాశారన్నది ఒక్కసారిగా మనం ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నట్టయితే గుర్తుకొస్తుందండి. ఇక్కడ 3 విగ్రహాలు ఉంటాయి. మిడిల్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించేసి ఉంచారండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహాలు, ఈ టెంపుల్ అంతా కూడా బరంపూర్ గ్రామస్తులు మళ్ళీ నిర్మించుకున్న నిర్మాణం అండి ఇదంతా కూడా. మనం ఇక్కడ చూసినట్టయితే టెంపుల్ అంతా కూడా అంటే 3 కొండల పైన ఉందండి. ఈ కొండల పైన కూడా ప్రతి ఒక్క భక్తులు విచ్చేసి ఇక్కడ సేవా కార్యక్రమాలు జరుపుతున్నటువంటి వాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్, ఇక్కడ ఆలయ అర్చకులు అందరూ కూడా 3 రోజుల పాటుగా కంటిన్యూస్గా, అంటే మార్నింగ్ స్టార్ట్ అవుతున్నాయటండి పూజలు. ఆ తర్వాత నైట్లో 1-2 అవుతుంది. అప్పటి వరకు కూడా ఎలాంటి అలసట లేకుండా వెంకటేశ్వర స్వామి వారి పూజలతో, నామస్మరణతో ఇంకా అందరూ కూడా భక్తి పారవస్యంలో నిండిపోయి ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి.
सार्वभौमाय मंगलम गोविंदा गोविंदा। ओम स्वस्ति देवता सार्वभौमाय नमः। मंगलांजलिदीपम् చూశారు కదండి, రథోత్సవం అన్ని రకాల పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అనేవి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 11:30 అవుతుంది. చివరిగా స్వామివారికి పవలింపు సేవా కార్యక్రమం అయ్యిందండి. ఆ తర్వాత భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించారు. ఇదండి బరంపూర్ గ్రామంలో జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు.